సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది. మరి ఇలాంటి దానికి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం. శనిగ్రహం గురించి ప్రాథమికంగా మనం కొంత పరిచయం చేసుకోవాలి. శనిగ్రహం అంటేనే ప్రజల్లో ఒక భయాందోళన ఉంటుంది. ఎందుకంటే శని అంటే శిక్షల గ్రహం అని, కర్మల యొక్క ఫలితాన్ని ఇచ్చే గ్రహం అని, శని నెమ్మదిగా సంచరిస్తాడు అనేసి ఇలా ఏవేవో వాళ్ళ మనసులో ఉంటాయి. అయితే ప్రతి రాశిలో కూడా సుమారు శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. శని ప్రభావంలో ప్రధానంగా 3 రకాల ప్రభావాలు మనం చూస్తాము. ఏలినాటి శని ఒకటి, దీన్ని సాడిసాధ్యం అంటాం. అష్టమ శని, అర్ధాష్టమ శని. అయితే దీనిపైనే మనం ఈ అర్ధాష్టమ శని గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. అయితే అర్ధాష్టమ శని అంటే ఏంటి? జాతకుడి రాశికి 4వ స్థానంలో శని సంచరించడం. అష్టమము అంటే 8వ రాశి, దాంట్లో సగం అంటే 4. ఇది అనేక రకాల మానసిక, సామాజిక, ఆర్థిక ఒత్తిడులకి దారి తీసేటువంటి సమయం. సింహరాశి వాళ్ళకి ప్రస్తుతము సింహానికి 10వ రాశి కాబట్టి అర్ధాష్టమ శని వీళ్ళకి లేదు. కానీ గతంలో కుంభరాశిలో ఉన్న సమయంలో శని సింహానికి 7వ రాశిలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము అర్ధాష్టమ శని ప్రభావాన్ని వీళ్ళు అనుభవించారు. అయితే భవిష్యత్తులో శని కర్కాటక రాశిలోకి, వృషభ రాశిలోకి, అలా మేషము ఇలా రకరకాలు మారినప్పుడు సింహరాశి వాళ్ళకి మళ్ళీ అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఇది 2030లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు పడతారు. మీరు చూసుకోవాలి ఏ సంవత్సరం వస్తుంది అనేసి. అయితే గ్రహ సంబంధమైన సమస్యలు ఎలాంటివి వస్తాయి? ఇంట్లో అనుకోకుండా వాళ్ళకి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. వాస్తు లోపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో మార్పులు, స్థానచలనాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అనుకోకుండా మీరు వెంటనే ఇల్లు మారడం కానీ, ఇంట్లో రిపేర్లు కానీ చేస్తారనమాట. ఆరోగ్య సమస్యలు, శరీరం ఎప్పుడు జిడ్డు గారుతూ ఉంటుంది, డల్గా ఉంటుంది. మూత్ర సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో చికాకులు ఉంటాయి. తల్లిదండ్రుల పైన బాధ్యతలు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యం శని దృష్టి ఉంటే కనుక అనారోగ్య సమస్యలు, పెద్దల పట్ల అశ్రద్ధ చేస్తూ ఉంటారు. పెద్దలకు పెట్టాల్సినవి చేసుకోరు, పండగలు సరిగ్గా చేసుకోరు. పండగలు చేసుకోకపోవడం వల్ల శుక్రుడి ప్రభావం తగ్గిపోతుంది, గురు ప్రభావం తగ్గిపోతుంది. పెద్దలకు పెట్టకపోవడం వలన పితృదోషాలు పెరిగిపోతాయి, రుణాలు పెరుగుతాయి, పెట్టుబడిలో నష్టాలు, ఖర్చులు నియంత్రణలో ఉండవు, ఆత్మస్థైర్యం తగ్గుతుంది, నిద్రలేమి, పనులపైన నిస్పృహ ఉంటుంది, కుటుంబ కలహాలు ఏర్పడతాయి. మరి ఇలాంటివన్నీ ఇబ్బంది పెట్టినప్పుడు అర్ధాష్టమ శని పరిహారాలు ఎలాంటివి పాటించాలి? వీళ్ళు ఎలాంటివి పాటిస్తే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి అంటే ముఖ్యమైనది శని పూజ. శనివారాలు ప్రత్యేకంగా పూజ చేయాలి. శని మూలమంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః ప్రతిరోజు 108 సార్లు జపించడం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని మీరు 18 సార్లు అలా 9ని విభజిస్తూ వచ్చేటువంటి సంఖ్యలో జపించడం. అలాగే హనుమాన్ పూజ. హనుమంతుడే శనికి నియంత్రించగలిగినటువంటి గ్రహం. హనుమాన్ చాలీసా పఠనం, ఆంజనేయ అష్టకం పఠించడం. అలాగే శనికి సంబంధించినటువంటి దానాలు, నల్ల నువ్వులు కానీ, నల్లటి వస్త్రాలు కానీ, పొట్టు ఉన్నటువంటి మినపప్పు కానీ, నల్ల కలువలు కానీ, శనివారంలో నెయ్యి కానీ, నూనె దీపం కానీ వెలిగించడం కానీ, అలాగే ఎక్కడైనా వంటలు అన్నదానం జరుగుతున్నప్పుడు నూనెని ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ దానాలు చేయొచ్చు. అలాగే శనివారం రోజు తులసి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం, దుర్గాదేవి ఉపాసన చేయడం. శనికి తల్లి 4వ స్థానం, తల్లిని చూస్తూ ఉంటుంది. అయితే శని సంబంధిత బాధలు వస్తే కనుక దుర్గాదేవిని పూజించడం మేలు. అలాగే వృషభ మకర రాశుల్లో కనుక జన్మించిన వాళ్ళు మీరు పంచాంగాన్ని చూసుకుని శని గోచారాలు తట్టుకునే శక్తి గల వాళ్ళు అనమాట వీళ్ళు. అయితే పంచాంగ చక్రం ఆధారంగా మంచి రోజులను ఎంపిక చేసుకొని పనులు చేసుకోవడం. అలాగే శబరిమలని దర్శించడం, శని దేవాలయాలు దర్శించడం, సింగనాపూరు, తిరునల్లారు ఇలాంటివి. అలాగే ఆదివారము శని వ్రతాన్ని పాటించడము, అంటే మౌనంగా ఉండడము. అయితే శని భయపెట్టే గ్రహం కాదు, శిక్షతో పాటు బుద్ధిని కూడా ఇస్తూ ఉంటుంది. మరి అర్ధాష్టమ శని సమయంలో మనలో ఉన్నటువంటి లోపాలు బయట పెడతా ఉంటాడు. మన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇది జీవితాన్ని శుద్ధి చేసేటువంటి సమయం అని చెప్పొచ్చు. ధైర్యంగా ధర్మంగా జీవించినట్టయితే, దానాలు, భక్తి, క్షమ, సేవ అనేవి ఉన్నట్టయితే శని మీకు చక్కగా మంచి మార్గాలు చూపిస్తాడు. భయపడాల్సిన పనే లేదు. మీరు ఈ పరిహారాలు మీరు పాటించి మీ జీవితాన్ని సరిగ్గా చేసుకుంటారని ఆశిస్తూ, మీకు శని ప్రభావం వల్ల ఎలాంటి సమస్యలు పొందారో కింద కామెంట్ చేయండి. నమస్తే.